హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తే ఇండియన్ రైల్వే నుంచి అయితే గ్రూప్ డి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్లో 2024లో వచ్చిన లాస్ట్ నోటిఫికేషన్ అయితే గమనించండి. ఎట్లా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఇయర్ అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అనేది చేస్తారు. దాంట్లో అయితే లాస్ట్కి వచ్చేది ఈ గ్రూప్ డి ఉద్యోగాలు మాత్రమే గమనించాల్సి అయితే ఉంటుంది. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది 08/2024 అనేది. అండ్ ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. కాకపోతే ప్రజెంట్ అయితే ప్రతి వెబ్సైట్ నుంచి అయితే దీన్ని అయితే తొలగించడం అయితే జరిగింది. అది ఎందుకు తొలగించారు, ఏదైనా రీజన్ ఉందా అది కూడా చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అనేది కూడా చెప్తానండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే దీనికోసం అయితే చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఒకవేళ మీరు దీనికోసం వెయిట్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి చేసేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్డ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది January 22న అయితే పబ్లిష్ అవుతుందని చూపించారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా రాలేదు. అండ్ ఓపెనింగ్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ అనేది January 23 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది February 22 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అనేది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అప్లికేషన్లో ఏదైనా రాంగ్ ఉంటే దాన్ని మాడిఫై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. ఇది అనేది మీరు చూసుకుంటే February 25 నుంచి March 6 వరకు అయితే మీకు టైం అయితే ఇస్తారండి. ఆ లోపు అయితే మీరు ఇక్కడ మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అయితే బేసిక్ పే అనేది 18,000 అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈసారి అనేది 18 నుంచి 36 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఇస్తున్నారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 32,438 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. దీంట్లో అయితే మన సికింద్రాబాద్ జోన్కి అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అది కూడా చెప్తాను. లెవెల్ 1 ఉద్యోగాలని గమనించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను నేను అనేది. అండ్ ఏజ్ రిలాక్షన్ విషయానికి వస్తే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. ఎక్సైజ్ మ్యాన్ క్యాండిడేట్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే మీకు ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ క్యాండిడేట్లో అనేది ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. మినిమం అయితే 10 years వరకు అయితే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది ఈ నోటిఫికేషన్కి అనేది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్సైజ్ మ్యాన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకైతే 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే మీకు అనేది ఈ ఫీజు కూడా రిఫండ్ అయితే చేస్తారు. వీళ్ళకైతే 250 రూపీస్ అనేది అయితే మీకు అనేది రిఫండ్ అయితే చేస్తారు. అండ్ జనరల్లో మీరు అప్లై అనేది చేసుకున్న వాళ్ళకైతే 400 రూపీస్ అయితే మీకు రిఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ పీఈటీ టెస్ట్ అయితే ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, తర్వాత డాక్యుమెంట్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే టోటల్ అనేది 90 minutes టైం అయితే ఇస్తారు. దీంట్లో జనరల్ సైన్స్ నుంచి 25 questions, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 questions. టోటల్ అయితే 100 marks అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అనేది క్లియర్ అనేది చేసుకున్న వాళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 35 kgs వెయిట్ని అయితే 100 meters 2 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రన్నింగ్ కూడా ఉంటుంది. 1 km రన్ అయితే 4 minutes 15 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 20 kgs వెయిట్ని అయితే మీరు 100 meters 2 minutesలో కంప్లీట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రన్నింగ్ వీళ్ళ కూడా ఉంటుంది. 1 km రన్ అయితే 5 minutes 40 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంటుందండి. టెస్ట్ కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామ్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అవి కూడా క్లియర్ అయిన తర్వాత అయితే మీకు అనేది నార్మలైజేషన్ ద్వారా మార్క్ అయితే తీసి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అయితే మీకు అనేది తీసుకుంటారు. ఇది ప్రాసెస్ అయితే నడుస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, అంత కష్టం ఏమైతే ఉండదు. కాకపోతే మీరు ఇక్కడ సిబిటీలో ఎంత ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే అంత మీకు అనేది సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గైస్, ఈ గ్రూప్ డీలో ఉన్న పోస్టులు అయితే చూసుకుంటే అసిస్టెంట్ ఎస్ఐఎన్టీ అనేది గమనించండి. తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్లో అనేది, అసిస్టెంట్ బ్రిడ్జ్, అదేవిధంగా అసిస్టెంట్ క్యారేజ్ అండ్ రాంగాన్లో అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ లోకో సీడ్ అనేది చూడొచ్చు. అసిస్టెంట్ లోకో సీడ్ ఎలక్ట్రికల్లో గమనించవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేటర్ ఎలక్ట్రికల్ అనేది గమనించండి. అదేవిధంగా అసిస్టెంట్ పేవే అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు అనేది మరిన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఎల్ అండ్ ఏసీ అనేది గమనించవచ్చు. వర్క్షాప్లో అయితే ఉంటాయి. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అనేది గమనించండి. అసిస్టెంట్ ట్రాక్ మెకానిక్, అసిస్టెంట్ టీఆర్డి ట్రాక్ మెయింటెనెన్స్,
4th అనేది గమనించాల్సి అయితే ఉంటుందండి. అన్ని వేకెన్సీలకు అయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ లేదా ఐటీఐ అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే తీసేయడం అయితే జరిగింది. తర్వాత అయితే మళ్ళీ అయితే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎడ్యుకేషన్లో ఏదైనా మార్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అఫీషియల్గా ఒక నోట్ కూడా రిలీజ్ అనేది చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. సికింద్రాబాద్ జోన్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 1642 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రతి విభాగంలో ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. కేటగిరీ వైస్ కూడా గమనించవచ్చండి. అండ్ గైస్ ఈ నోట్ అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కావాలంటే చూడొచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇది పెడతాను. ఇక్కడైతే ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు. కాకపోతే పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ అనేది మేబీ చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే పెట్టడానికి అయితే ట్రై అనేది చేస్తున్నారు అనుకుంటున్నాను. మరిన్ని వివరాలు అయితే మనకు త్వరలోనే తెలుస్తాయి. కొంచెం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.